మీకు తెలుసా? అరచేతులలో స్వెట్టింగ్ రావటం డేంజర్ అని. మీ బాడీ మీకిచ్చే సిగ్నల్ అని. వెంటనే ఈ ప్రాబ్లమ్ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ ఈ రీల్‌ని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన బాడీ కొన్నిసార్లు సైలెంట్‌గా ఇలాంటి సిగ్నల్స్ ఇస్తుంది. చేతుల మీద, కాళ్ళ మీద వచ్చే చెమట కేవలం ఎండ వల్ల మాత్రమే వచ్చేది కాదు. చాలా సందర్భాలలో ఓవర్ యాక్టివ్ నర్వ్స్, ఎక్కువ స్ట్రెస్ లేదా హార్మోన్ ఇంబాలెన్స్ కారణంగా ఇలా జరగవచ్చు. కొన్ని కేసులలో థైరాయిడ్ ప్రాబ్లం లేదా హార్ట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుందని మన బ్రెయిన్ మనకిచ్చే ఒక సిగ్నల్ కూడా. మరి దీని గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించాలంటే రోజు సరిపడా నీళ్లు తాగాలి. దానివల్ల బాడీ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్‌గా ఉంటుంది. టీ, కాఫీలు తగ్గించాలి. ఎందుకంటే అవి నర్వస్ సిస్టమ్‌ని ఇంకా స్టిమ్యులేట్ చేస్తాయి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలైనా మెడిటేషన్ అనేది చేయాలి. దానివల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇన్ని చేసినా కూడా స్వెట్టింగ్ తగ్గకపోతే డాక్టర్‌ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. హెల్త్‌ని కాపాడుకోండి.